ఉండాలవద్దా? అది అప్పుడప్పుడు కొంతమంది అంటారు, బలిచ్చే గురిని మేపినట్టు మేపుతున్నారు అని. కనుక దేవుని పిల్లలారా, ఇప్పుడు ఈ మంద కాపరులు ఎవరు అనంటే, యెరూషలేములో యోదయ ప్రాంతములో ఉన్న అనేక మంది దేవుని పిల్లలు మొక్కుకున్న మొక్కుబడుల యొక్క పశువులను మేపే మంద కాపరులు. వీళ్ళు ఎక్కడుంటారు? దేవుని పిల్లలారా, ఊరి బయట ఉంటారు. వీళ్ళు ఎక్కడుంటారు అని అంటే, దేవుని మందను తోలుకొని ఎక్కడ మేత భూమి ఉంటే అక్కడికి వీళ్ళు. కారణం ఏంటి అని అంటే, ఈ మంద కాపరుల యొక్క జీతం మందే గనక, మంద కాపరుల యొక్క ఆస్తి ఏమిటి అని అంటే ఆ గొర్రెలే గనక. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. అర్థమవుతుందా? మంచిది ప్రియమైన పిల్లలకి. ఇప్పుడు అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ శీతాకాలంలోనే డిసెంబర్ నెలలో పుట్టాడు అని చెప్పడానికి చరిత్ర కొన్ని ఆధారాలు చూపిస్తుంది. ఆధారాలు తక్కువైన వచ్చిన మాట చెప్తారు, వినండి. నువ్వు క్రిస్మస్ పండగ ఎంత బాగా చేశావు అని దేవుడు అడగడు, అసలు ఎందుకు చేయలేదు అని అడగడు. కానీ ఒకటి అడుగుతాడు, క్రిస్మస్లో నేను నీకు చాలా చేశాను కదా, తిరిగి నువ్వేం చేశావు అని మాత్రం అడుగుతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నేను ఇంత చేశాను కదా, నువ్వేం చేశావని దేవుడు నిన్ను ప్రశ్నిస్తే, ఒకవేళ నిన్నే అడుగుతాను నేను, ఎంత చేశావు ప్రభు అని యేసయ్యను మనము ఒకవేళ ప్రశ్నిస్తే, నేను దేవుడినై ఉండి నేను తగ్గించుకుని భూమి మీదకి వచ్చాను, పరిశుద్ధుడనై ఉండి పాపుల మధ్యలో 33.5 సంవత్సరాలు జీవితాన్ని జీవించాను, పరిశుద్ధుడని పిలువబడే నేను దీనాతి దీనమైనటువంటి తొట్టిలో మరియమ్మ ఒడిలో ఆకాశమున సింహాసనముగా భూమి నా పాదపీఠముగా చేసుకున్న నేను ఒక చిన్న మరియమ్మ తొట్టిలో ఒదిగిపోయాను. అంతగా తగ్గించుకున్నాను. ఇంకెంత తగ్గించుకున్నాను తెలుసా? మేడగదిలో శిష్యుల పాదాలు నా చేతులతో స్వయంగా నేనే. ఒక్కొక్కరు రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు. ఇది ఆడలాకి వెళ్తుందో ఆడు ఈళ్ళకి వెళ్తుందో తెలియదు, మొత్తానికి లాక్కెళ్తున్నారు. మాట్లాడలేదు. నేనేమంటానంటే, అదే తెల్లవారుజామున రోడ్డు అంతా ప్రదేపని పిల్లలు తిరిగి పై నుండి అప్ టు బాటం ప్రదేపని పిల్లల రక్త ప్రసరణ జరుగుతే అన్ని కళలు దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రదేపని పిల్లల దైవ కళ వస్తుంది, దేవదూత వంటి వేగం వస్తుంది, ప్రభు రూపం వస్తుంది, ధ్యానం వస్తుంది. ఆ ధ్యానము ద్వారా దర్శనం వస్తుంది. ఆ దర్శనంలో దేవుడు మాట్లాడుతాడు, దేవుడు కనబడతాడు. అందుకే గొర్రెల మంద కాపురులు ఆ నిశీద రాత్రి వేళ పొలములో ఉన్నారు, ఊరి బయట. ప్రియమైన పిల్లలారా, పొలము మీన్స్ ఇక్కడ సంఘం. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. కొన్ని చోట్ల లోకం అని చెప్పొచ్చు. ప్రియమైన పిల్లలు, ఇక్కడ సందర్భం అయితే నేను మీకు తెలియచేస్తున్నాను. అందుకనే గొర్రెలు పొలములో కాచుకొని వచ్చిన సందర్భం. సర్వసాధారణంగా గొర్రెల కాపరులు విద్యావంతులుగా ఉండరు, పామరుంటారు. వారి గొర్రెలే వారి సంపద. అది చెప్పండి. అంటే యేసయ్య జన్మ వార్తను ప్రకటించే ఆధిక్యత, అవకాశం, ప్రియమైన పిల్లల అధికారం దేవుడు ఎవరికి ఇచ్చాడు? జ్ఞానులు అనుకున్న వారిని ప్రియమైన పిల్లల ఆయన ఎంచుకోలేదు, అజ్ఞానులకు ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే దేవుని పిల్లలు నేను అంటాను, నేను జ్ఞానిని కదా అనుకునే వానికి సువార్త లేదు, సువార్త లేకపోతే రక్షణ లేదు, రక్షణ లేకపోతే మోక్షము లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇవన్నీ లింకు. కనుక దేవుని యొక్క ఉన్నతమైన భాగ్యములో ఆ దినాల్లో మోషే ధర్మశాస్త్రాన్ని బోధించే పండితులందరూ ఉన్నారు. కానీ ఇప్పుడు దేవుని పిల్లలారా, గొర్రెలు కాచుకొనుచున్నటువంటి మోషేకి దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. గొర్రెలు కాచుకునేటువంటి మోషే ద్వారా దేవాది దేవుడు ఇశ్రాయేలీయులకు నాయకుడిగా చేశాడు. అందుకని ఇక్కడ మీరు చదివిన వాక్యములో ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ, దూత ఎవరి దూత? ప్రభువు దూత. మహిమ ఎవరి మహిమ? మహిమ ప్రభువుదే, వార్త ప్రభువుదే. చెప్పడమ్మా, దూత ప్రభువుదే. అందుకనే ఇప్పుడు నోరు నాదే కానీ, మాట నాదే కానీ, ఆ మాట ఎవరి గురించి మాట్లాడుతున్నాను చెప్పాలి మీరు. అది కొంతమంది ఇప్పుడు దేవుని పిల్లలారా అంతా నాదే అనుకుంటారు. ఏది మనది కాదు. దేవునికి మహిమ కలుగును గాక. నీటి మీద బుడగలాంటి వాళ్ళ మన జీవితం ఏముందండి? అందుకే ప్రకటన గ్రంథం మీరు చదువుకుంటే ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయని ఉంది.
కుడి చేతిలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 7. అది ఆయన మూస్తే ఆరిపోతాం, ఆయన తెలిస్తే ప్రకాశిస్తాం. ఆమేన్. అందుకే దేవుడిచ్చిన మహా గొప్ప భాగ్యములో మొట్టమొదటి మాట మంద కాపరుల గురించి నేను మీకు చెప్తాను. ఈ వర్తమానమును విన్నటువంటి మంద కాపరులు ఎలా ఆశీర్వదించబడ్డారో పరిశుద్ధ గ్రంథంలో నుండి 7 మాటలు నేను చూపిస్తాను దేవుని పిల్లరా. మొదటిది 2:9 వచనములో మహిమ వారి చుట్టూ, ఒకటి ప్రభు మహిమను చూచిరి అనండి.